దహి వడ అదే అండి, పెరుగు వడ అండి. సో దానికోసం అయితే మనము ఇక్కడ మినపప్పు తీసుకొని మంచిగా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మిక్సీ వేసుకున్న తర్వాత అయితే పిండిని అయితే బాగా బీట్ చేసుకోండి. జీలకర్ర తీసుకొని జీలకర్రని లైట్ గా వేయించుకోవాలి. జీలకర్ర పొడి పట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత మంచి కమ్మని పెరుగు తీసుకోవడం, పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ మొత్తం పెరుగులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వడలు వేసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని వడలను అయితే వేసుకోండి. మంచిగా క్రిస్పీగా వేయించుకోండి. ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. మీకు కావాల్సినంత సైజు లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి వడ చేసుకొని వేసుకోండి. అండ్ జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఈ వడలను అయితే వేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే వేసుకోగా ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకో సైడ్ కి కూడా టర్న్ చేసి మంచిగా వడలను అయితే వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నంత మంచి కలర్ అయితే రావాలన్నమాట. పక్కన అయితే కొద్దిగా మజ్జిగ చేసుకోండి. లైట్ గా పెరుగు యాడ్ చేసుకొని మంచి చల్లని చిల్డ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ లోకి మజ్జిగ యాడ్ చేసుకోవాలన్నమాట. మజ్జిగ చేసుకున్న దాంట్లోకి వేయించుకున్న వడలను అయితే వేసుకోండి. సో ఈ వేయించుకున్న వడలు ఈ మజ్జిగలోకి వేయడం వల్ల లోపల దాకా మంచిగా మెత్తపడి సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా సోక్ అయిపోయినాయో ఆ మజ్జిగలోకి. దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న దహి అయితే ఉంది కదా, అందులోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. వడల పై నుంచి దహి పోయడం వల్ల ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే నోట్లో పెట్టుకుంటే వడలు అయితే కరిగిపోయినట్టు ఉంటాయి అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. పై నుంచి చాట్ మసాలా కానీ జీరా పౌడర్, కొద్దిగా కారము, మీఠా చట్నీ, తురుము పట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది. అల్టిమేట్ ఉంటుంది. ట్రై చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.